హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ సిటీలో స్వప్న వ్లాగ్స్. ఇంకా ఇది వచ్చేసి అయితే నిన్నటి వ్లాగ్ అనమాట. ఇంకా నిన్నైతే థర్స్డే కదండి. సో ఇంకా నిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళగానే అయితే స్టార్ట్ చేశానమాట వీడియో తీయడం అయితే. ఇంకా ఇక చూస్తున్నారు కదా, పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారండి. ఇంకా మా హస్బెండ్ కూడా ఆఫీస్కి వెళ్ళాడు. ఇక రెగ్యులర్గా ఉండే పనులే కదా. సో ఇంకా వ్లాగ్ అనమాట, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. సో ఇంకా ఇల్లంతా ఇలా ఉందన్నమాట. ఇంకా బాసనలు అయితే తోమాలండి. ఇంకా వాటర్ అయితే తెచ్చి పెట్టేసుకున్న బకెట్లో. ఇంకా ఇంత చిందరబందర ఉందన్నమాట. సో నేను టిఫిన్ దోశ చేశానమాట నేను. సో ఇక పిల్లలు అయితే దోశ తిన్నారండి. ఇక చట్నీ కూడా చేశాను. ఇంకా మా ఆయన కూడా టిఫిన్ చేసి వెళ్ళాడనమాట. ఇక ఇక్కడైతే పప్పు చేశాను నేను టమాటా వేసి కొంచెం పప్పులాగా చేశాను. ఇంకా అన్నం అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి. చెప్పాను కదా, నేను కొంచెమే లిమిట్గా వండుతానని. ఇక నా మట్టుకే ఉందన్నమాట, మధ్యాహ్నం తింటా కదా. సో ఇంకా మా ఆయనకి టిఫిన్ బాక్స్ కట్టేసిన, పిల్లలకు కూడా ఇంకా ఫస్ట్ టైం అండి. ఇంకా లంచ్ బాక్స్ కూడా కట్టేశాను అనమాట. ఎప్పుడైనా నేనే ఇచ్చేసి వస్తాను కదా. ఇంకేంటంటే పప్పు చేశాను కదా, ఇక పప్పుచారు కలిపి ఇచ్చేస్తే అయిపోతుంది కదా అన్నట్టు ఇంకా కలిపి మంచిగా టిఫిన్ బాక్స్లో పెట్టి పంపించేశానండి. ఇంకా అయిపోయింది. సో చూడాలిగా, వాళ్ళైతే సరిగ్గా తినలేదన్నమాట. మళ్ళీ ఈవినింగ్ వచ్చాక మా వాడు సరిగ్గా తినలేదండి. ఇంకా వాళ్ళకి కొంచెము అప్పటిదప్పుడే వేడివేడిగా ఇచ్చేసి వస్తేనే మంచిగా తింటారు అనమాట పిల్లలు. ఎట్లాగో దగ్గరనే కదా స్కూలు, వాకబుల్ డిస్టెన్సే కదా అని. ఇంకా నేనైతే చిన్న పిల్లలు కదా, ఇంకా వాళ్ళు తినడమే కదా ఇంపార్టెంట్ అని అనిపిస్తుంది నాకైతే. ఇంకా పెట్టాను ఇంకా, కానీ మా పాప మంచిగానే తిన్నది, కానీ మా బాబు అయితే సగమే తిన్నాడు. సో అదన్నట్టు. ఇంకా నేనైతే చెప్పాను కదా, పిల్లలు ఇక స్కూల్కి వెళ్ళారనేసి ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. ఇంకా నేనైతే టిఫిన్ చేస్తున్నాను అనమాట. ఇక ఫస్ట్ అయితే బ్రష్ వేసుకున్నానండి. ఇక్కడ బ్రష్ వేసుకొని ఇంకా నేను కూడా ఒక 2 దోశలు అయితే వేసేసుకుంటున్నాను అనమాట. ఇక కరెక్ట్గా కొంచెం పిండి అయితే తీసి ఫ్రిడ్జ్లో పెట్టాను. లేవగానే ఫస్ట్ అయితే అదే మనం అయితే ఏమంటారు, దోశ పిండి ఉంటుంది కదా, అది ఫస్ట్ అయితే నేను ఇంకో దాంట్లో బౌల్లోకి తీసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తానమాట నీట్గా. ఇంకా కొంచెము ఇక టిఫిన్ వేసేసుకుంటాం అనమాట ఇక మార్నింగ్. ఇక సో ఇక మంచిగా నేనైతే ఇక కరెక్ట్గా నాకు సరిపోయినాయి 2. ఇంకొకటి అయితే పిల్లలు వదిలిపెట్టిర్రు అనమాట. ఇక అవన్నీ వేసేసుకొని తినేసిన. ఇంకా అంతే అండి. ఇక ఇక్కడైతే మాది వాషింగ్ మిషన్ ఖరాబ్ అయిపోయిందనమాట. ఖరాబ్ అంటే అది పని చేయట్లేదండి. ఇంతకుముందుకు డ్రైయర్ పని చేయట్లేదు అని చెప్పాను కదా. మళ్ళీ ఇప్పుడు అది వాష్ చేస్తుంది కదా, అది కూడా పని చేయట్లేదు అనమాట. అంటే అది తిరగట్లేదు, సౌండ్ వస్తుంది. మనము మామూలుగా ప్లగ్ ఆన్ చేస్తాం కదా కరెంటు, కానీ సౌండ్ వస్తుంది, కానీ గిర్రమని సౌండ్ వస్తుంది, కానీ తిరగట్లేదు. అది ఒక వారం రోజుల నుంచి చూస్తున్నాను కానీ తిరగట్లేదు, లాభం లేదని ఇంకా నేను మొన్న 5 days నుంచి ఇక చేతుల మీదనే విండేసుకుంటున్నాను అనమాట బట్టలు అయితే. అదేందో వర్షాకాలం స్టార్ట్ అయినప్పుడే ఇవన్నీ వాషింగ్ మిషన్ పని చేయట్లేదు, మరీ టూ మచ్ కదా. మామూలు అప్పుడు పని చేయకపోయినా నేను పిండి వేసుకొని ఆరేసుకుంటే కొంచెం ఎండకు ఆరుతాయి కదండి. ఇంకా వర్షాకాలమే, అది కూడా డ్రైయర్ కూడా పని చేయట్లేదు. ఇంకా బట్టలు అయితే ఇంకా బయట ఆరేస్తాను కదా, నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట. ఇంకా మామూలుగా అయితే కొంచెం వరండాలాగా ఉండి ఆరేస్తే పైన ఇట్లా స్లాబ్ లాగా ఉంటుంది కదా, మామూలుగా రేకులో స్లాబ్ ఉంటే దండం ఉంటే ఆరేయచ్చు, కానీ అట్లా లేదు కదా నాకు. ఇంకా బయట మొత్తం ఓపెన్ ప్లేసే ఉంటుంది కదా, వరండా లాగా ఉండేసి ఇక బట్టలు వర్షం వచ్చినప్పుడల్లా తీసేయాలా, వర్షం రానప్పుడు ఆరేయాలా, ఇదే పని. అందులో ఇంకా డ్రైయర్ పని చేయట్లేదు, వాషింగ్ మిషన్ పని చేయట్లేదు. అది పని చేస్తే ఏంటంటే బట్టలు అందులోనే డ్రై అయిపోతాయి కదండి. జస్ట్ గాలికి అలా ఆరేస్తే మంచిగా గాలికి జరసేపట్లో ఆరిపోతాయి కదా. ఇప్పుడు ఏంటంటే ఇంకా వాటరు చాలా ఉంటాయి కాబట్టి బట్టలకు ఇక ఆరడం చాలా కష్టము. సో అదనమాట ఫ్రెండ్స్, ఇక అట్లా అయిపోయింది. ఇంకేం చేస్తాం, ఇక చేతుల మీద అయితే విండేస్తున్నాను. చూడాలి ఇక మరి ఎప్పుడు పని చేస్తుందా, లేకపోతే రిపేర్ చేయాలా ఏందనేది చూడాలా. ఇక ఇక్కడైతే బట్టలు అయితే నానబెట్టానండి, అన్ని బట్టలు అయితే నానబెట్టాను. నానబెట్టేసి ఇంకా డైలీ విండేసుకుంటున్న బట్టలు, ఎందుకంటే వాషింగ్ మిషన్ పని చేయట్లేదు. అందులో వర్షాకాలం స్టార్ట్ అయింది కదా, ఇంకా బట్టలు ఆరవు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే 4 రోజులు 5 రోజులు కంటిన్యూగా వర్షం పడుతుంటుంది కదా ముసురులాగా. ఇక అనేసి మళ్ళీ చాలా బట్టలు అయితే కష్టం ఆరే అనేసి ఇంకా డైలీ పిండేస్తున్నా. ఇంతకుముందుకి ఏంటంటే దినం తప్పించి దినం పిండేస్తుంటే కదా, అట్లా ఎట్లా వీలైతే అట్లా. అప్పుడు కూడా కొంచెం అప్పుడప్పుడు రోజు పిండేస్తుంటిని. ఇక ఇప్పుడైతే వాషింగ్ మిషన్ పని చేయట్లేదు కాబట్టి ఇంకా డైలీ విండేసుకుంటున్నాను నానబెట్టేసి.
ఇంకా ఇక్కడైతే అవి నానే వరకు కొంచెం ఇంకా ఇంట్లో పనులు ఉన్నాయి కదా, అవన్నీ సర్దేస్తున్నాను అనమాట. ఇక ఎక్కడెక్కడ పెట్టేస్తున్నానండి ఇల్లంతా. ఇక పిల్లలు ఎక్కడో అక్కడ పోయినాక తెలుసు కదా, స్కూల్ ఏమంటారు, మొత్తం ఇంకా ఒక పని ఒక రేంజ్లో ఉంటుంది అనమాట. అన్నీ చిన్న చిన్న పనులే, అవి కనబడాయి కానీ అవే ఎక్కువ పనులు ఉంటాయండి. అసలు మనం బట్టలు బాసనలు అవి పెద్ద పనులు అనుకుంటాం కానీ అంటే అవి కూడా పనే, కానీ చిన్న చిన్నవి ఉంటాయి కదా, ఇవి అక్కడ పెట్టడం, అక్కడ తీసి ఇక్కడ పెట్టడం, అంటే అక్కడనే ఉంటాయి కదా మనం వంట చేసినప్పుడు. ఇక సో అవన్నీ అక్కడిక్కడ పెట్టేవరకు చిన్న చిన్న పనులు మస్తు అలసిపోతాం అక్కడనే. సో అదనమాట. ఇక అన్నీ వేసేసి ఇక అన్నీ బాసనలు అన్నం అయితే ఊడ్చిపెట్టేస్తానండి. ఇక ఒక పనిలో ఇక బాసన తోమేస్తా కదా, ఇక కూర గిన్నె అన్నం గిన్నె అవన్నీ ఊడ్చిపెట్టేస్తానమాట. ఊడ్చిపెట్టేసి ఇక అన్నీ తోమేస్తే ఒక పని అయిపోతుంది కదా అనేసి ఇక అక్కడ పెట్టబుద్ధి కాదు, ఇంకా అన్నీ ఒకటేసారి అయిపోవాలి బాసనలు. ఇంకా మళ్ళీ సాయంత్రం పిల్లలు వచ్చాక అప్పుడు తోమేస్తానమాట కొన్ని పడితే. ఇక నైట్ అయితే తోముతాను, లేకపోతే లేదండి నేను. ఇంకా అప్పటికే మస్తు అనిపిస్తుంది, ఎందుకంటే మాకు వాష్ బేసిన్లో ఉన్న ట్యాబ్ లేదు కదా, అట్లా ట్యాబ్ ఉండి మంచిగా నీళ్ళు వస్తే మంచిగా నేనైతే ఎప్పుడప్పుడే మంచిగా క్లీన్ చేయాలి, బాసనలు అయితే క్లీన్ చేసుకునేదాన్ని అండి. కానీ ఊరికే పోయే బకెట్ తీసుకొని రావాలా తోమాలా, అయితే బెజారు వస్తుంది నాకైతే. 2-3 సార్లు తోమేస్తే అప్పటికే. ఇంకా అది వాష్ బేసిన్ కూడా చిన్నగా ఉంది కదా, కొన్ని బాసనలు కింద పెట్టేసుకుంటాను. ఇంకా అవి మొత్తం కంప్లీట్ కాగానే ఇంకో కొన్ని బాసనలు వాష్ బేసిన్లో వేసేసుకొని తోమేస్తాను అనమాట. అది పట్టాయి అన్ని బాసనలు, ఇరకటం ఉంటుంది అనమాట, తోమడానికి రాదు. సో అదనమాట ఫ్రెండ్స్. ఇక ఒక ఈ చిన్న బకెట్ ఉంది, ఒకటి పెద్దది కొనుక్కుంటే బాగుండు. అంటే ఒక ఒక 10 నేనైతే ఒక బాసన తోమేటప్పుడు కనీసం ఒక 5-6 సార్లనే తిరుగుతానండి నేను. ఇక బాసనలు నీట్గా క్లీన్గా కడుగుతాను అనమాట, ఎక్కువ వాటర్ పోసుకుంటా. అంటే అందరూ అలానే అనుకోండి, చెప్తున్నాను జస్ట్ అంతే. ఇక అట్లా 5-6 బకెట్లు పడతాయి. జర కొంచెం పెద్దది కొంటే ఒక 2-3 బకెట్లలో ఖతం అయిపోతాయేమో బాసనలు అనుకుంటున్నాను, కానీ ప్లేస్ లేదు అక్కడ. పెద్దగా ఉంటే మళ్ళా చూడాలి, ఒకటి పెద్దది మన టబ్బులాగా ఉంటే కొనుక్కోవాలి. సో అదనమాట. ఇక ఇక్కడైతే బట్టలు అయితే పిండేసిన అండి నేను, దెబ్బ పిండేసి జాడిచ్చేసాను. జాడిచ్చి ఇంకా మొత్తం గోడ మీద వేసాను అనమాట. ఇంకా ఇంట్లో ఆ పనులు ఈ పనులు వేసేసరికి ఇక అదే టైం అయిపోయింది అనమాట. అంటే వాటర్ అన్నీ ఏమంటారు, మొత్తం వాటర్ అన్నీ ఉడిచినాయి అనమాట. ఇంకా మంచిగా నీట్గా పిండేసి ఇక ఇక్కడైతే బట్టలు అయితే ఆరేస్తున్నాను. అంటే కొంచెం నేను ఇంకా వీడియో ఎడిటింగ్ చేయడం ఉంటుంది కదా, అదొకటి వాయిస్ ఓవర్ ఇవ్వడం ఉంటుంది కదా, ఇంకా మళ్ళీ పిల్లలు వస్తే కాదనేసి ఇంకా అవన్నీ చేసుకునే వరకు ఇంకా బట్టలు అయితే మొత్తం నీళ్ళు అయితే పోయినాయి అనమాట. ఇంకా అప్పుడు వచ్చి ఆరేస్తున్నాను. ఇక వర్షం అయితే వచ్చేటట్టే ఉంది, చూసారు కదా. ఇంకా ఈ 2 రోజులు అయితే కంటిన్యూగా ఎండ అయితే రావట్లేదండి. నిన్న ఇంకా ఈరోజు సాటర్డే కదా, రావట్లేదు. మొన్న కూడా అంతే, సాయంత్రం నుంచి ఇంకా మొత్తం చల్లగానే ఉంది, అసలు ఎండ రావట్లేదు. ఇక తర్వాత బట్టలు అయితే ఆరేసానండి. ఇంకా ఆకలి అవుతుంది, మధ్యాహ్నం టైం అయిపోయింది అనమాట. ఇక ఆల్మోస్ట్ 2 అవుతుంది అనుకుంటా. ఇంకా నేనైతే అన్నం తింటున్నా, పప్పుచారు చేసిన అని చెప్పిన కదా. ఇంకా మా అమ్మ అయితే మామిడికాయ పచ్చడి తెచ్చిందని చెప్పిన కదండి, చాలా బాగా పెడుతుంది మా అమ్మ అయితే. మంచిగా రెడ్గా, అంటే కారం ఎక్కువ వేసి మంచి ఆయిల్ కూడా ఎక్కువ వేస్తేనే కదా మామిడికాయ పచ్చడి బాగుంటుంది. ఇంకా నాకు అట్లా ఇష్టం అన్నట్టు చాలా. ఇంకా మంచిగా పప్పులు వేసుకొని తిన్నానండి కడుపు నిండా. పప్పులో బాగుంటుంది. నాకెందుకో పెరుగన్నంలో బాగానే ఉందంటారు, బాగానే ఉంటుంది అని అంటారు చాలామంది. ఇక నాకేమో పెరుగన్నంలో కూడా ఇష్టమే మామిడికాయ పచ్చడి. అంతకంటే మన ఉత్త అన్నంలో, వేడివేడి అన్నంలో మంచిగా రెడ్గా కలుపుకొని తినడం ఇష్టము. ఇంకొకటి ఏంటంటే పప్పులో కలుపుకొని, పప్పు ఉంటుంది కదా పప్పుచారు, ఇప్పుడు తిన్నాను కదా, అట్లా కలుపుకొని తినడం అంటే చాలా ఇష్టం అన్నట్టు నాకు. ఇక తర్వాత ఇక స్నానం అయితే చేశానండి, ఇంకా పిల్లల్ని తీసుకురావాలి కదా, అప్పటికే 3 అవుతుందన్నమాట. ఇక ఇక్కడైతే రెడీ అయ్యాను. ఇక రెడీ అయ్యి పిల్లల్ని అయితే తీసుకురావడానికి అయితే వెళ్ళానండి. ఇంకా నయం వర్షం అయితే స్టార్ట్ కాలేదన్నమాట, అప్పుడు పడుతుందేమో అనుకున్నాము. అంటే ఇక అందరూ అదే టైంకి పిల్లల్ని తీసుకురావడానికి వెళ్తారు కదా, వర్షం వస్తుందని పెద్ద ఇక ఇదే ఉంటుంది ఇక, అంటే కొంచెం భయం ఉంటుంది అనమాట వర్షం వస్తే. ఇక తడుచుకుంటూ రావడం అవుతుంది కదా, అందులో చిన్నపిల్లల్ని పట్టుకొని రావడం అంటే. ఇక నేను ఏం చేశానంటే, ఇక నేను ఈ సెల్ఫ్లోకి వెళ్ళి బట్టలన్నీ తీసేసానండి. ఇంకా పిల్లలు వచ్చినాక వాళ్ళని చూసుకుంటూ సర్దిద్దామని. ఇక పొద్దున్న నుంచి పని ఉండే కదా, ఇక అనేసి మెల్లగా అన్నీ తీసేసిన. ఇవన్నీ సర్దాలన్నమాట, చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను. అవన్నీ కొంచెము పక్కకు పెట్టేసి అలా బుక్స్ అవి ఇవి పిల్లల్ని తీసుకొచ్చిన. ఇక వాళ్ళ షాప్లో అదొకటి ఇదొకటి కొనియమన్నారనమాట, కొనిచ్చానండి. ఏం లేవు ఇంట్లో. ఇక సరే అనేసి
మావాడేమో పాపడాలు కొనుక్కున్నాడు అనమాట. వర్షానికి ఎట్లా పెడుతుండో చూడండి, చిన్న పాపడాలు కొనుక్కున్నాడు. ఇక మురమురాలు కూడా తింటున్నారు, ఆ ప్లెయిన్వి వైట్వి. ఇక వద్దంటే ఇంకా మా పాపకు కొనిచ్చిన. ఇక అంతలోపే 2:45 అవుతుందేమో, పిల్లల్ని తీసుకొచ్చాను, షాప్కి వెళ్ళేసి వచ్చినాం అనమాట. ఫుల్ వర్షం స్టార్ట్ అయిందండి. ఇంకా నయ్యము, స్కూల్కి వెళ్ళేటప్పుడు వర్షం వస్తే చాలా ఇక ఇబ్బంది ఉంటుంది కదా. ఇంకా పిల్లలు అలా ఆడుకుంటారు అనమాట. ఇక వాళ్ళు వర్షానికి ఇంట్లో నుంచి చేతులు పెట్టి ఆడుకుంటూ ఉంటారనమాట వాళ్ళు. ఇక చూసారుగా టైము 3:45 అవుతుంది. ఇంకా ఆ టైంలో ఫుల్ వర్షం అండి స్టార్ట్ అయింది, మెల్లమెల్లగా స్టార్ట్ అయ్యి ఫుల్ వర్షం వచ్చింది. ఇంకా తర్వాత నేనైతే ఇంకా పిల్లలకి పాలైతే పాల ప్యాకెట్ తీసుకొచ్చాను అప్పుడే. ఇంకా వాళ్ళకి ఓట్స్ ఉంటాయి కదా, అవి సన్నగా ఉంటాయి కదండి, వైట్ కలర్వి. మొన్న సరుకులు తెచ్చినప్పుడు తీసుకొచ్చిన అన్నట్టు, ఇట్లనే పిల్లలకి వేయచ్చు అప్పుడప్పుడు అన్నట్టు కొన్ని తీసుకొచ్చాను. ఇక వాళ్ళకి పాలల్లో వేస్తున్నా. మా పాప బాగానే తింటుంది, మా బాబు తింటలేడు అనమాట. కానీ ఇప్పుడు ఏంటంటే ఇక అట్లనే మా పాప తినలే కానీ మా బాబు తిన్నాడు. ఇక్కడ ఏంటంటే ఇక వాళ్ళకి పాలల్లో వేసి బెల్లం కూడా వేసేసిన అండి, ఇక పాలు పోసి. ఇంకా కొన్ని పాలు ఉంటే ఇక అందులో చక్కెర చాకపోతే వేసి చాయ్ పెట్టేసుకుంటున్నాను. కానీ ఇక్కడ మా పాప మాత్రం తినలేదండి, మా బాబు తిన్నాడు మళ్ళీ మంచిగానే. అట్లా చేస్తుంటారు ఒక్కొక్కసారి. ఇంకా ఇదే ఉంటుంది, చిన్నగా ఉంటే పిల్లలు అంటే చిన్న ఏజీలు ఉంటే ఇట్లనే ఉంటుంది అనమాట. ఒకటి తింటే ఇంకొకటి తినరు, ఇంకొకటి తింటే ఇంకొకటి తినరు, మళ్ళీ ఒక్కొక్కసారి ఇద్దరు తినరు. ఇక అట్లా ఉంటుంది అన్నట్టు. ఇక మా బాబు మంచిగానే తిన్నాడు కానీ ఇక మా పాప తినలే. తర్వాత కొద్దిసేపు అయ్యాక తింటా అన్నది కానీ ఒక 4 స్పూన్స్ అట్లా తినమని చెప్పిన అనమాట, తిన్నది. సో అదనమాట. ఇక వాళ్ళు తిన్నాక కొద్దిసేపు అయ్యాక ఇంకా ఏమంటారు, ఇక వాళ్ళైతే ఆడుకుంటారు ఇంట్లోనే, వర్షం పడుతుంది కదా. ఇక ఇక్కడైతే నేను ఈ సెల్ఫ్లు అన్నీ చదువుతున్నానండి. తీసేసిన పైన బుక్స్ ఉండేవి కదా, ఆ బుక్స్ పాత బుక్స్ పిల్లలవి, ఆ స్కూల్ బుక్స్ పాతవి అవన్నీ తీసేసాను అనమాట. ఇంకా నా గాజుల డబ్బాలు అవి ఉంటాయి కదా, అన్నీ తీసేసాను. ఇంకా తీసేసి పేపర్స్ అయితే పెట్టి మంచిగా బట్టలు నీట్గా సర్దుదామనేసి ఇక్కడ స్టార్ట్ చేశాను. యాక్చువల్ ఏంటంటే మా హస్బెండ్ డైలీ వేర్ బట్టలు మామూలుగా అప్పుడప్పుడు ఎక్కడికన్నా వెళ్తే వేసుకుంటాడు కదా, ఆ బట్టలు అన్నీ కలిసిపోయినాయి అనమాట. నేను అప్పుడు అల్మారీలో పెట్టేశాను, మా ఆయననేమో బయట పెట్టేసి నాకు కావాలి, నాకు గుర్తుండట్లేదు అంటే. ఇప్పుడు ఒక్కొక్కసారి బట్టలు గుర్తుండేవి కదా, మామూలుగా మనం బీరువాలో కూడా పెడతాం కదా, అయ్యో ఈ డ్రెస్ మర్చిపోయాను కదా, ఇది వేసుకోవడం మర్చిపోయాను, ఇది ఉందని మర్చిపోయాను అని అనుకుంటాం కదా. సో అట్లా మా ఆయన మర్చిపోతుండ అనమాట. నేనేంటంటే ప్లేస్ లేక బీరువాలో పెట్టేసిన, కొత్త కొత్త బట్టలు ఉంటాయి కదా మనము ఎప్పుడన్నా వేసుకునేటివి, ప్లేస్ లేదు కదండి, అందుకని అన్నీ బీరువాలో పెట్టేస్తున్నాను అనమాట. ఓన్లీ డైలీ వేర్ బట్టలు ఉంటాయి కదా పిల్లలవి మావి, అవి మాత్రమే సెల్ఫ్లో పెడితే నీట్గా ఉంటుంది కదా. మొత్తం మిరకటము ఇట్లా పెట్టబుద్ధి కాదనమాట అసలు. నాకు ఇట్లా ఇల్లు మొత్తం ఎక్కువ అంటారు ఖాళీగా ఉంటేనే మంచిగా ఉంటుందేమో అన్నట్టు అనిపిస్తుంది అనమాట నాకు. ఇక సర్దేటప్పుడు ఇబ్బంది అవుతుంది, డస్ట్ పడుతుంటుంది, ఇక చూడ్డానికి కూడా అంత మంచి అనిపించేది నాకు అనేసి. ఇక ఇట్లా కాదనేసి ఏం చేసిన, ఆ బుక్స్ పాత బుక్స్ అన్నీ తీసిన అండి. ఇక కొంచెం తీసేసి ఇక మళ్ళా ఏమంటారు కొత్త కొత్త బట్టలు. ఇప్పుడు మొన్న మా బాబుది బర్త్డే అయింది కదా, మా బాబుది బర్త్డే అయితే మళ్ళీ మేము అందరం కొత్త కొత్త బట్టలు వేసుకున్నాం కదా. ఇంకా అవన్నీ మళ్ళీ తీసి అవన్నీ అల్మార్లో పెట్టడము. ఇంకా ఇక మా హస్బెండ్ కూడా ఇట్లనే బయటికి వెళ్ళినప్పుడు కొంచెం వేరే బట్టలు వేసుకుంటాడు కదా, ఆ బట్టలన్నీ తీసి మళ్ళీ పెట్టడం అవన్నీ చేసి, ఇంకా ఇక్కడైతే ఓన్లీ డైలీ వేర్ బట్టలు అవన్నీ తీసి అయితే పెడదామనేసి ఇంకా పెడుతున్నాను అన్నట్టు ఇక్కడ. ఇక మా పిల్లలు అయితే ఆడుకుంటారు ఒక సైడ్ అయితే. ఇక ఆ టైంలో అయితే ఫుల్ వర్షం వస్తుందండి, ఒక గంట సేపు అయితే వచ్చింది వర్షం అయితే. ఇంకా ఇక్కడైతే ఇంకా నేను డైలీ అంటే డైలీ కాదు, ఎప్పుడన్నా ఒకసారి కట్టుకుంటాను కదా మామూలుగా అనేసి, ఇంకా అవి కూడా ఓన్లీ అవే పెట్టేసిన. ఇంకా నాకు అవసరం ఉన్నాయే పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఇక్కడ ఏం చేస్తారు మా వాళ్ళు, నేను ఒక దిక్కు సర్దుతున్నానా, మా పిల్లలు అయితే పాత బుక్కులు ఉంటే చింపేసిరండి కొన్ని బుక్కులు. ఇక నేనేమో చూస్తున్నాను కానీ సడన్గా ఒక్కొక్కసారి మనము మన పనిలో పడి ఒక్కొక్కసారి మర్చిపోతాం కదా పిల్లల్ని చూడడం. అవి ఎలా కొట్టుకుంటారో చూడండి, చింపేస్తారు పేపర్స్ అన్నీ, ఒక బుక్లో వాళ్ళవే పాతవి చింపేస్తూ ఉన్నారనమాట. ఇక నేను బెదిరియంగానే ఇంకా ఆపేసారు. ఇంక ఇట్లనే చేస్తుంటారు, కొట్టుకుంటూ ఉంటారు అనమాట. ఇంకా అల్మార్లో పెట్టాల్సినవి అన్నీ పెట్టేసి ఇక ఇక్కడైతే సదిరేస్తున్నా అండి, మొత్తం జర ఖాళీ చేద్దామనేసి.
ఇంకా ఈ చిన్న సంచు కనిపిస్తుంది కదా, అందులో కూడా కొంచెం పాత బట్టలు ఉన్నాయి అనమాట నావి. అంటే కొంచెము పనికిరాని ఉన్నాయి అనమాట, పిల్లలవి నావి. అందులో పెట్టేసిన అనమాట. ఇక పెట్టేసిన. ఇంకా కొంచెం సెల్ఫ్ ఖాళీ చేస్తున్నాను. అందులో ఇక మన ఈ బొంతలు ఉన్నాయి కదా మెత్తలు, పైన నేను కింద పెట్టేస్తున్నాను కదా. ఇక కింద పెడితే బాగుండేట, పిల్లలు తొక్కుతున్నారు అనేసి ఇక ఇట్లా పెట్టేసిన. ఇక మొత్తానికైతే ఇట్లా చదిరినా అండి. ఇక అల్మార్లో కూడా కొన్ని గాజులు ఉండే, అవి ఇవి పెట్టేసిన. ఇక ఓన్లీ మాకు కావాల్సినవి మాత్రం ఇక ఇక్కడ మా ఆయనే పెట్టిన. ఇక్కడ బయటికి ఎక్కడ వేసుకొని వెళ్తాడు కదా, అవి మాత్రం ఇక్కడ పెట్టిన. అవి నా బట్టలు, ఎప్పుడన్నా శారీ డైలీ వేర్వే కానీ ఎప్పుడన్నా కట్టుకోవడానికి. ఇంకా కిందనేమో పిల్లలవి కూడా డైలీ వేర్వే. ఇక ఇక్కడ మా ఆయనే పెట్టిన అనమాట. ఈ సెల్ఫ్లనేమో డైలీ వేసుకుంటాడు కదా, నైట్ ప్యాంట్స్, నైట్ షర్ట్స్ అవి ఉంటాయి కదా, ట్రాక్ ప్యాంట్స్ అవి అనమాట. ఆఫీస్ బట్టలు పెట్టిన అక్కడ. ఇక పిల్లలవి పెట్టేసిన. ఇక కిందనేమో ఖాళీ చేసిన అండి. ఇక్కడనేమో ఇక మెత్తలు మావి దుప్పట్లు పెట్టేసిన అనమాట. ఇక కిందనేమో బుక్స్ పెట్టిన. ఇంకా పిల్లలవి పాత బుక్స్, కొత్త బుక్స్, మా పాపవి కూడా బుక్స్ తీసుకున్నాం అనమాట. అవి నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను నేను. ఇక అవి పెట్టేసిన అనమాట. ఇక బుక్స్ కొన్ని ఉంటాయి కదా అవన్నీ. ఇక సంచులు కొన్నాళ్ళు అయితే పనికిరాని బట్టలు ఉన్నాయి, అవి పెట్టేసిన అనమాట. ఇక ఏం లేవండి, ఇక నీట్గా ఉంది ఇక. సో అదనమాట. ఇక్కడైతే ఇక పిల్లలకు హోంవర్క్ చేపిద్దామనేసి ఇక కూర్చున్నాను. ఇంకా మా వాడేమో స్లేట్లో రాయించారనమాట, స్ట్రోక్స్, ఆల్ఫాబెట్స్, ఏబీసీలు రాయించారు. వాడేమో రాస్తలేడు, ఆట ఆడుతుండు. నేను బెదిరించినప్పుడే రాస్తున్నట్టు చేస్తున్నాడు. మళ్ళీ తర్వాత నేను మా పాపకి చేపిస్తుంటే వాడు ఆడుకుంటుండ అనమాట. ఆల్రెడీ వాడికి ఒక దెబ్బ పడ్డది. ఇంటలేడు. అదే చూపిస్తుండు, మమ్మీ నువ్వు కొట్టినావు, నాకు ఇక్కడ అయిందని చూపిస్తుండు. ఏం కాలే కదరా, ఏం కాలేదు ఏమని నేను అంటున్నా అన్నట్టు. ఇంకా మా పాపకైతే అడిషన్స్, సబ్స్ట్రాక్షన్స్ ఉంటాయి కదా, ఇంకా అవైతే నేను నేర్పిస్తున్నాను అనమాట. యాక్చువల్లీ చెప్పాలంటే నిన్న నా బర్త్డే అండి. అసలు నేను నిన్న పుట్టినరోజు చేసుకున్నానా లేదా అనేది అయితే కమింగ్ బ్లాగ్లో ఉంటుంది. కానీ నేనైతే ఎప్పుడు చేసుకోలేదండి. అంటే చిన్నప్పుడు నాకు ఊహ తెలియని వయసులో మా అమ్మకు 2-3 సార్లు చేసిందంట పుట్టినరోజు. అంటే చాక్లెట్లు పంచడం ఇలా. ఇంకా పెళ్ళయ్యాక తర్వాత ఇంకా నాకు తెలివచ్చినప్పటి నుండి నేను ఎప్పుడు చేసుకోలేదు. ఇంకా మ్యారేజ్ అయినాక మొన్న ఒక 2 ఇయర్స్ బ్యాక్ మా చిన్న చెల్లి అయితే చిన్నగా కేక్ తెచ్చి సెలబ్రేట్ చేసిందనమాట ఇంట్లోనే. ఇంకా తర్వాత అయితే ఎప్పుడు చేసుకోలేదండి. సో రొటీనే అనమాట. ఇంకా అది నెక్స్ట్ వ్లాగ్లో ఉంటుంది. సో ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.